మాట్లాడట్లేదు ఇక్కడ బేసిక్గా. విజయసాయి రెడ్డిది ఇప్పుడు యాక్చువల్గా ఆయన్ని హ్యూమిలియేషన్కి గురి కావడానికి కారణం కూడా చెప్పినాను. అలాంటి పరిస్థితి ఎట్లా ఎందుకు వచ్చింది అన్నది కూడా ఆ రోజులో మనం వీడియోలు కూడా చేసాం. విజయసాయి రెడ్డిని ఇట్లాగా హ్యూమిలియేట్ చేయడం కరెక్ట్ కాదన్నటువంటిది కూడా. ఇంకోటి మనం ఏం చేస్తాం, ఏదన్నా నాకు ఇష్యూ వచ్చింది అన్నప్పుడు, ఇప్పుడు అమ్మాయి పేరెంట్ షర్మిలను కలిశారు. ఇప్పుడు ఈయనకి ఎప్పటి నుంచి వచ్చిందంటే ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఒక కాన్సెప్ట్ వచ్చేసింది. జాతీయ స్థాయి, నెల్లూరు కాదు, టోటల్ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి కూడా ఈయన ఏంటంటే మనం సేవ్ అవ్వాలంటే సెంట్రల్తో ర్యాపోని జాగ్రత్తగా చెప్పినట్టు చంద్రబాబు లాగా మనం ఎంపీలని త్యాగం చేయాలి, అట్లాగే అప్పుడే వాళ్ళు మనతో ర్యాపో మెయింటైన్ అవుతారు. ఈ తరహా ఆలోచన ఉంది ఆయనకి. దాన్ని జగన్ ఒప్పుకోండి. నేను ఇంతకుముందు కూడా చెప్పా ఆ విషయం. సెంట్రల్ వాళ్ళు అడిగారు, లేకపోతే పార్టీని నాశనం చేసేస్తారని ఈయన ఫీలింగ్ ఉంది. ఎందుకు చేస్తారన్న జగన్ ఫీలింగ్ ఉంటుంది బేసిక్గా. ఎవరి ఆస్పెక్ట్ వాళ్ళది. మనం ఈ రెండు మాట్లాడుకున్నాం. ఈ రెండింటికి సంబంధించి నా దగ్గర సమాచారం ఉంది. బలమైన సమాచారం ఉన్న తర్వాత నేను ఈ మక్కువ మాట్లాడాను. అప్పుడే మనం వీడియో కూడా పోస్ట్ చేసాం. వాళ్ళు అడిగారు. ఆ మాట అన్న తర్వాత నా 4 ఎంపీలు వెళ్ళారు కదా మనం వీడియో చేశాకనే. ఈవెన్ ఇప్పుడు కూడా కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల దగ్గరికి ఈయన వెళ్ళారు, మాట్లాడారు అన్నది కూడా మనకు ఫీడ్బ్యాక్ ఉంది, తెలిసిన అవగాహన.